అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. సుమారు 12 దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై కొత్తగా సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన లేఖలపై ఆయన సంతకాలు చేశారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణిస్తూ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన ట్రంప్ తాను కొన్ని లేఖలపై సంతకాలు చేశానని, అవి జూలై 7న వెల్లడవుతాయన్నారు. బహుశా 12 దేశాలకు వేర్వేరు మొత్తాల్లో డబ్బు, వేర్వేరు సుంకాలు ఉంటాయని తెలిపారు. ఆయా దేశాల పేర్లను మాత్రం సోమవారమే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రావచ్చని, కొన్ని దేశాలపై ఇవే 70% వరకు ఉండే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఈ లేఖల జాబితాలో భారత్ ఉందా లేదా అనే ఆందోళన భారత వాణిజ్య రంగంలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. భారత్కు సంబంధించిన చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు వెళ్లిన భారత ఉన్నత స్థాయి అధికారుల బృందం రాజేష్ అగర్వాల్ నేతృత్వంలో చర్చలు నిర్వహించి వెనక్కి వచ్చింది. అమెరికా కోరుతున్న వ్యవసాయ, డైరీ ఉత్పత్తులకు భారత మార్కెట్లో ప్రవేశం కల్పించేందుకు ఏకాభిప్రాయం కుదరకపోవడం ఈ చర్చలకు అడ్డంకిగా మారింది. భారత్ ఈ అంశాన్ని సున్నితమైన విషయంగా పరిగణిస్తోంది. ఎందుకంటే దీనితో చిన్న రైతుల జీవనోపాధి ముడిపడి ఉంది. అదే సమయంలో భారత్ నుంచి ఎగుమతి అవుతున్న టెక్స్టైల్స్, లెదర్, పాదరక్షలు వంటి ఉత్పత్తులపై సుంకాల రాయితీలు కోరుతోంది. అమెరికా మాత్రం తమ వ్యవసాయ ఉత్పత్తులకు అంటే మక్క, సోయాబీన్లో విస్తృత మార్కెట్ అవకాశాలను ఆశిస్తోంది. ఇది భారత రైతులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఒప్పందం కుదరకపోతే భారత ఎగుమతులపై 26% సుంకాలు అమలవుతాయని అంచనా. భారత ఎగుమతుల్లో అమెరికా భాగం సుమారు $53 బిలియన్. ఇందులో ఔషధాలు, టెక్స్టైల్స్, ఆటోమోటివ్ భాగాలు ప్రముఖంగా ఉన్నాయి. ఈ సుంకాలు అమలైతే ఈ రంగాల్లోని చిన్న, మధ్య తరహా సంస్థలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. అమెరికా సుంకాల జాబితాలో భారత్ ఉంటే దీని ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉంది. 2024లో భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం $190 బిలియన్ దాటింది. ఇందులో అమెరికాకు $45 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ట్రంప్ ఈ డెఫిసిట్ ను తగ్గించేందుకు ఆసక్తి చూపుతున్నారు. భారత ఎగుమతులపై 26% సుంకం అమలైతే ఔషధాలు, టెక్స్టైల్స్ రంగాల్లో ఉత్పత్తుల ధరలు పెరిగి అమెరికా మార్కెట్లో వాటి పోటీ సామర్థ్యం తగ్గుతుంది. ఇది భారత ఎగుమతులకు సుమారు 13 నుండి 15 బిలియన్ నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగాల నష్టం, సరఫరా శాఖల్లో అవకతవకలు కూడా ఏర్పడవచ్చు. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి అమలు చేసే 70% సుంకాలు భారత దిగుమతులపై ప్రభావం చూపే అవకాశం లేదు. ఎందుకంటే భారత్ అమెరికా నుంచి ఎక్కువ దిగుమతులు చేయదు. అయితే అమెరికా నుంచి వచ్చే ఆల్మండ్స్, యాపిల్స్ వంటి వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్కు సుంకాల నుంచి మినహాయింపు పొందేందుకు రాజకీయ, ఆర్థిక సమన్వయం అవసరం. భారత రైతుల రక్షణ, దేశీయ పరిశ్రమల ప్రోత్సాహాన్ని ముందుకు పెట్టుకుని భారత్ నిలబడకపోతే ట్రంప్ ఆధ్వర్యంలోని ఈ వాణిజ్య విధానం భారత ఆర్థిక వ్యవస్థకు సవాల్గా మారొచ్చు.